వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల యొక్క సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో నిరుద్యోగులంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనం కొందరున్నారు, వారితో మాట్లాడడం. చెప్పండి సార్, ఏంటి అసలు రాష్ట్రంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి? రాష్ట్రంలో ప్రధానంగా ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. నిరుద్యోగులను మరి జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని, అట్లే నిరుద్యోగులకు 3,000 రూపాయలు ప్రకటిస్తామని, మరి బీసీ కార్పొరేషన్కి నిధులు 10,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని ఏవైతే హామీలు ఇచ్చిందో కూటమి ప్రభుత్వం అవి పూర్తిగా విఫలమైందని అఖిల భారత యువజన సమైక్య తరఫున మేము ఆరోపిస్తున్నాము. ఎందుకంటే ప్రధానంగా ఏదైతే కార్పొరేషన్కు 10,000 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఉన్నారు, గత ప్రభుత్వం కార్పొరేషన్ చైర్మన్లు కట్టబెట్టుకున్నారు, ఉద్యోగాలు కల్పించుకున్నారు. అట్లాగే ఈ ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తలకు వాళ్ళ నాయకులకి ఉద్యోగాలు వచ్చాయి తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు కరువయ్యాయి. జనవరి 1న ప్రకటిస్తామన్న జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించలేదు. మరి యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు అనేక సార్లు జనవరి 1 జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని పదే ప్రకటన ఆర్భటనలు చేసుకున్నారు, కానీ ఈ రోజు కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు. ఈ నేపథ్యంలోనే నిరుద్యోగ యువతలందరూ కూడా విజయవాడలో 30న నిరుద్యోగ రణబేరుతో కొలువులకై కొట్లాడదాం రండి అని పిలుపునిస్తున్నాం అఖిల భారత యువజన తరపున. ఆ రోజు 30న జరిగే కార్యక్రమంలో రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, అట్లాగే మనం కొలువులకై కొట్లాడదాము, ఇది మన హక్కు అని నిరుద్యోగులు అందరూ గ్రహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అఖిల భారత యువజన సమైక్య తరపున కోరుతున్నాం. మీరు చెప్పండి, అంటే రాష్ట్రంలో చాలా వరకు నిరుద్యోగ సమస్య ఉంది, ఎందుకంటే చదువుకున్న వారికి ఉద్యోగాలు దొరకలేని పరిస్థితి ఉంది. సో మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొత్తగా మేమేం అడగలే. గత ప్రభుత్వం ఉద్యోగాల కల్పన చేయలేదు. మేము అధికారంలోకి వస్తే ఉద్యోగాలు లక్షలాది ఇస్తాం, ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నా నారా లోకేష్ గారు ఆ రోజు మీకు ఉద్యోగం లేదు కాబట్టి పాదయాత్ర చేసి యువగలలో మా అందరికి ఉద్యోగాలు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. ఈనాడు మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ పార్టీ వాళ్ళందరూ ఉద్యోగాలు వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వేలాది ఉద్యోగాలు ఊడదీయడమే కాక ప్రస్తుతం ఉద్యోగాలు ఇవ్వకమానిగా ఒకళ్ళు ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అధికారంలో రాగానే నెలకు 3,000. మేము అడుగుతూ ఉన్నాం, ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోని అన్ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో నిరుద్యోగుల లెక్కలు తీయండి, గణాంకాలు చేపట్టి నీవు ఉద్యోగాలు కల్పించేంత వరకు ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు కాదు 5,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందే, ప్రస్తుతం ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు ఖర్చులు సంబంధించి. రెండవది, ఏదైతే నీవు గత ప్రభుత్వం ఉన్న వారిని ఉద్యోగాలు ఊడదీసావో వాళ్ళకి మరో శాఖలోనే ఉద్యోగాలు ఇవ్వాలి. ప్రజెంట్ రెవెన్యూ శాఖల్లోని యూనివర్సిటీలో డిగ్రీ ఇంటర్ కాలేజీలో అధ్యాపకులు లేక విలువలు ఉన్నారు. దానికి సంబంధించి కొలువులు తీయాలని చెప్పి కోరుతా ఉన్నాం. దీనిపై ఏఐఎఫ్ ఆధ్వర్యంలో విజయవాడలో 31 జరిగే రణబేరిలో యుద్ధం మోగబోతూ ఉంది. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని ఈ రాష్ట్రంలో తక్షణమే లక్షలాది ఉద్యోగుల భర్తీకి మీరు నోటిఫికేషన్ ఇవ్వాలి. లేకపోతే విశాఖలో వస్తున్నటువంటి మీ మంత్రులు, ముఖ్యమంత్రులని అడ్డగించడానికి ఏఐఎఫ్గా వెనకాడబోమని చెప్పేసి స్పష్టం చేస్తూ ఉన్నాం. యువతలకు ఉద్యోగాల కల్పనే ఏఐఎఫ్ పోరాటం అని చెప్పి స్పష్టం చేస్తూ ఉన్నాం. ఈరోజు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు 100 బహిరంగ సభలు పెట్టామని గొప్పలుగా చెప్పుకుంటున్నాం. ప్రతి నిరుద్యోగికి సైకో పోవాలి, సైకిల్ రావాలి, వస్తే తప్పకుండా నిరుద్యోగులను ఆదుకుంటాం, ప్రతి ఏటా కూడా 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇప్పటికి 1.5 కాలం అయింది, 6 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో నారా లోకేష్ గారు బహిరంగ నిరుద్యోగులు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. అందుకని నిరుద్యోగులందరినీ సమీకరించి రేపు నిరుద్యోగ రణబేరనే పేరుతో చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిరుద్యోగులందరినీ పిలుపునిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. అంతేకాకుండా సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు అంటే ఈరోజు నిరుద్యోగులందరూ కూడా ఆశతో ఎదురు చూస్తున్న నిరుద్యోగుల పైన నీళ్లు చల్లారి తప్ప ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమిలో ఉన్న నాయకులకే ఉద్యోగాలు ఇచ్చారు తప్ప నిరుద్యోగుల్ని నట్టేట ముంచారు. దీనికి వ్యతిరేకంగా రేపు ఈ నెల 30వ తేదీన జరిగే నిరుద్యోగుల రణబేరంలో నిరుద్యోగులందరూ కలిసి రావాలని పిలుపునిస్తూ ఉన్నాం. ఈ నిరుద్యోగులంతా కూడా ఒకటే కోరుకున్నారు, తప్పనిసరిగా ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేయాలని, లేని పక్షంలో తమకు ప్రభుత్వ ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చినటువంటి నిరుద్యోగ భృతినైనా ఇవ్వాలని చెప్పి వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని, అందులో భాగంగానే ఈ నెల 30వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని వీరంతా కూడా చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app
from the links in the description.